పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ప్రకృతి ఎప్పుడు ఎలాంటి రూపం దాల్చుతుందో ఎవరికీ అంతుపట్టదు. ఒక్కోసారి ఆ ప్రకృతి సృష్టించే విలయం కళ్ళారా చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. సరిగ్గా అలాంటి భయానక దృశ్యమే రాజస్థాన్ రాష్ట్రంలో కనిపించింది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ను ప్రకృతి ఒక్కసారిగా గడగడలాడించింది. ఊహించని విధంగా విరుచుకుపడిన ఓ భారీ ఇసుక తుఫాను స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆకాశమంతా నల్లటి మేఘం కమ్మేసినట్లుగా ఇసుక తుఫాను ఒక్కసారిగా చుట్టుముట్టేసింది. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఈ భయంకరమైన వాతావరణం చోటు చేసుకుంది. సాధారణంగా ఆ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. శనివారం మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూస్తూ ఉండగానే ఆకాశంలో దట్టమైన ఇసుక మేఘాలు కమ్ముకున్నాయి. వందల అడుగుల ఎత్తులో లేచిన ఇసుక తుఫాను భూమిని మింగేస్తున్నట్లుగా దూసుకొచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఆకాశం నుంచి ఏదో పెద్ద ఆపద ముంచుకొస్తుందన్నట్లుగా ఆ ఇసుక తుఫాను రాక్షస రూపంలో కనిపించింది. ఈ భారీ ఇసుక తుఫాను దాటికి చురు జిల్లా అంతటా పట్టపగలే కారు చీకట్లు అలుముకున్నాయి. మధ్యాహ్నం సమయం అయినప్పటికీ రాత్రి 8-9 అయిందేమో అన్నట్లుగా చీకటిగా మారిపోయింది. కళ్ళెదురుగా ఉన్న వస్తువులు కూడా కనిపించినంతగా దట్టమైన ఇసుక గాల్లోకి లేచింది. రోడ్లపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం ముందున్న వాహనం కూడా కనిపించకపోవడంతో డ్రైవర్లు వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. హైవేలపై ప్రయాణాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాలుల వేగం చూస్తుంటే ఇళ్ళు కూడా కొట్టుకుపోతాయేమో అన్నంత భయం పుట్టింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో రోడ్లు పక్కన ఉన్న తాత్కాలిక షెడ్లు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇసుక కళ్ళల్లో పడకుండా ఊపిరి ఆడకుండా ఇబ్బంది పెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇళ్లలో ఉన్నవారు తలుపులు, కిటికీలు గట్టిగా వేసుకుని లోపలే ఉండిపోయారు. బయట ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు తీశారు. దాదాపు గంటకు పైగా ఈ ఇసుక తుఫాను చురు జిల్లాను వణికించేసింది. ఈ భయంకరమైన దృశ్యాలను స్థానికులు కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆకాశాన్ని తాకుతూ వస్తున్న ఇసుక గోడను చూసి నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా తరహాలో ఈ దృశ్యాలు భయాన్ని పుట్టిస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులపై వాతావరణ శాఖ స్పందించింది. రాబోయే కొన్ని గంటల పాటు రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి దుమ్ము, తుఫాన్లు, ఈదురుగాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పశ్చిమ బెంగాల్ మీదుగా వస్తున్న గాలులు, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్లే వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏర్పడిందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాజస్థాన్లో రాబోయే 5 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. జైపూర్, అజ్మీర్, భరత్పూర్, కోటా, జోధ్పూర్, ఉదయ్పూర్ డివిజన్లలో పలు ప్రాంతాల్లో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత తగ్గి ఎండల తీవ్రత నుండి పూర్తి ఉపశమనం లభించనుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ ఇసుక తుఫాన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.